తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. పచ్చ చొక్కాలకు కోపం వచ్చిన వేళ టీడీపీలో ప్రస్తుత పరిస్థితి ఇది. అసెంబ్లీ ఎన్నికలు 40 రోజులకు వచ్చిన తరుణంలో తెలుగుదేశంలో అసమ్మతి రాగాలతో చెవులు పగిలిపోతున్నాయి. చంద్రబాబు ఒక పక్క మండు టెండలో గంటల కొద్దీ నిలబడి ప్రచారం చేస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో శ్రేణుల టికెట్ల పంచాయతీ గందరగోళానికి కారణమవుతోంది. ఇది ముమ్మాటికి పార్టీని ఇబ్బంది పెట్టే విషయమా కాదా అన్నదే పెద్ద ప్రశ్న. వైకుంఠం ప్రభాకర్ చౌదరి అలిగారు. అనంతపురం అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరును ప్రకటించారు. దీంతో ఈ స్థానం నుంచి టికెట్ ఆశించిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతపురం పట్టణంలో ఉన్న టీడీపీ కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ఫర్నిచర్ను, టీడీపీ జెండాలను, చంద్రబాబు ఫ్లెక్సీలను బయటకు తీసుకొచ్చి దహనం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎన్నడూ ఊహించలేదంటూ ప్రభాకర్ చౌదరి ఒక స్టేట్మెంట్ పడేశారు. ఇది టీడీపీలో క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనంగా భావించాలి. తర్వాత బుజ్జగింపుల పర్వంలో ప్రభాకర్ చౌదరి మెత్తబడ్డారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. నిజానికి అభ్యర్థుల ఎంపికలో సరైన పద్ధతి పాటించలేదని టీడీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. పొత్తుల పేర్లతో కొన్ని చోట్ల, సర్దుబాట్ల పేర్లతో మరికొన్ని చోట్ల ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం లేకుండా చేశారని చర్చ జరుగుతోంది. ఏమిటి పరిస్థితి అని ఆవేదన చెందేవారు ఉన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి లాంటి వారైతే రాజకీయాలకు దండమంటూ కన్నీరు పెట్టుకున్నారు. మరో సీనియర్ నేత కళా వెంకట్రావు హెచ్చర్ల సీట్ అడిగితే ఇష్టం లేని చీపురుపల్లికి పంపించారు. అక్కడ పార్టీ కోసం పనిచేస్తున్న నాగార్జునకు షాక్ ఇచ్చారు. దాంతో మీడియా ముందు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. యువత రాజకీయాల్లోకి రావద్దంటూ టీడీపీ సంకేతం ఇచ్చిందని ఆయన ఆగ్రహం చెందుతున్నారు. మాజీ మంత్రి గుండు అప్పల సత్యనారాయణ కుటుంబానికి టికెట్ రాలేదు. కలమట ఫ్యామిలీ కూడా టీడీపీ మీద నిప్పులు చెరుగుతోంది. పెనమలూరులో బోడె ప్రసాద్కు తొలుత టికెట్ రాదనుకున్నారు. తర్వాత ఆయన చంద్రబాబునే మేనేజ్ చేసుకుని అనుకున్నది సాధించారు. ఇతరుల పరిస్థితి అలా లేదు. ఏం చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉండిపోతూ అధిష్టానంపై రగిలిపోతున్నారు. క్షేత్రస్థాయిలో వాళ్లు ఇబ్బందులు సృష్టిస్తే ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న. విజయనగరం జిల్లా ఎస్కోటలో ఎన్ఆర్ఐ గొంప కృష్ణ తాను జనం అభిప్రాయం మేరకు నడుచుకుంటానని రెబల్ స్వరం వినిపిస్తున్నారు. మాడుగులలో మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే గోవిరెడ్డి రామానాయుడు ఫైర్ అవుతున్నారు. విశాఖ ఏజెన్సీలో అరకు, పాడేరు 2 సీట్లలో టీడీపీ అధినాయకత్వం వ్యవహరించిన తీరుతో తమ్ముళ్లు మండిపడుతున్నారు. అరకులో సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకుని బీజేపీకి ఇవ్వడంతో దన్ను దొర ఇండిపెండెంట్గా ముందుకొస్తున్నారు. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అయితే తనకు టికెట్ ఇవ్వనందుకు గాను టీడీపీ అభ్యర్థిని ఓడించి తీరుతామని శపథం చేస్తున్నారు. కొందరికి టికెట్ లేకుండా ఇబ్బంది పెట్టి పార్టీ కకావికలమవుతూ ఉంటే మరికొందరేమో చాకచక్యంగా చంద్రబాబును మేనేజ్ చేసుకుంటున్నారు. పెనమలూరు టికెట్ బోడె ప్రసాద్కు రాదనుకున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. తర్వాత చంద్రబాబును కలిసిన బోడె ప్రసాద్ ఏం చెప్పుకున్నారో ఏమో కానీ టికెట్ కన్ఫర్మ్ అయింది. బోడె ప్రసాద్ వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని వైసీపీ వాళ్లు ఆరోపణలు సంధించడం వేరే విషయం. అయితే బోడె ప్రసాద్ కారణంగా దేవినేని ఉమా టికెట్ చిరిగిపోయిందని చెబుతున్నారు. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీ ఇస్తే ఆయనకు టికెట్ ఖరారు చేసి దేవినేని ఉమను పెనమలూరు పంపిద్దామనుకున్నారు. అప్పుడు ఆ పని కుదరకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. పార్టీ గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తానని హామీ పలికినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చాలా చోట్ల టికెట్లు రాని వారు నిరసనలకు దిగిన వీడియోలు టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అయినా సరే పరిస్థితి మారే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. పల్నాడు నేత వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్ 1-2 రోజుల్లో టీడీపీలో చేరనున్నారు. తొలుత ఆయన గురజాల ఎమ్మెల్యే సీట్ ఆశించినప్పటికీ నామినేషన్ను మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు కేటాయించారు. మరిప్పుడు జంగా ఎందుకు వస్తున్నారన్నదే పెద్ద ప్రశ్న. పార్టీ మారడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక నుంచి పల్నాడు పార్టీలోని 2 వర్గాల మధ్య ఘర్షణలు ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులు కనీసం 50 నియోజకవర్గాల్లో ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.